హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ నవ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కావలి నవ్య వ్లాగ్స్. కమింగ్ టు ద వీడియో, మేము మా చిన్న నాని వాళ్ళ ఇంటికి పోయినాం. అంటే మా బాపమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి పోషమ్మ పండుగ పోయినాం. హాయ్ చిన్ను. మా బాబాయ్, మా చిన్న బాబాయ్ మా చెల్లె ఉడితే పోషమ్మ పండుగ చేస్తా అని మొక్కిండంట. అందుకే పండుగ చేసిండు. పండుగ రేపు అన్నప్పుడు మేము పోయినాం కొల్తూరుకి. ఇంకా రేపు పండుగ అన్నప్పుడు పెద్దమ్మకి ఎల్లమ్మకి బోనం చేసిర్రు. మేము కూడా వచ్చినాం చూడడానికి. గుడి చాలా పెద్దగా ఉంది. కొల్తూరు నుంచి కొంచెం దూరం ఉంటుంది. కొత్త గట్టిరి ఎల్లమ్మ గుడి మస్తుండే. జీజన్ మొక్కు. సబ్స్క్రైబ్ చేసుకోర్రి అనగా గిట్ల. హాయ్ హాయ్ ఫ్రెండ్. హనీ ఇగో గిట్టు హనీ. రీల్స్ లో వస్తా చూడండి. హాయ్ చెప్పు. హాయ్ ఇట్లా ఇట్లా నువ్వు ఎక్కుతావని ఇట్లా. దియక్క ఇటు చూడు దియక్క. అప్పుడు టైం అరౌండ్ 7 అట్లా అవుతుంది. వర్షం పడి పోయింది. ఇంకేమన్నా తినాలనిపిస్తుంది అంటే కైతక మంచూరియాలు, సమోసా, బింగో ప్యాకెట్లు ఇవన్నీ కొనిచ్చింది మాకు. కింద అంతా పచ్చి పచ్చి ఉంది. వర్షం కొట్టిందని మేము మా బన్నీ వాళ్ళ ఆటోలో కూర్చున్నాం. ఇంకప్పుడు మేము తెచ్చుకున్న ఫాస్ట్ ఫుడ్ మొత్తం తినేసినాం. అప్పుడే మా బాబాయ్ వాళ్ళు వచ్చారు, మా రాంబాబాయ్, మా పిన్ని. ఆటోలో పండుకున్నా. అబ్బో డాన్సులు. బాయ్ పోతున్నా, మా ఇంటికి పోతున్నా. బాయ్ వస్తావా నువ్వు? వస్తావా? ఏడికి వస్తావు? అటనా పండుకో. అని ఎవరు ఆటో ఇది? ఆటో ఎవరిది? అన్న ఉన్నదా? మీ అన్నదా? మీ అన్నదా? ఉన్నది అని పోతురాజులు. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి. ఇంకా ఇప్పుడు పుట్టమన్నుకి గంగ తెప్ప తీయడానికి పోతున్నారు. వీళ్ళేందో కొంచెం వెరైటీగా 2 ఒకటేసారి తెచ్చిండ్రు. కొంచెం హడావిడిగా కూడా చేసేసిర్రు అనిపించింది ఈ ఒగ్గోళ్ళు. చెప్పు. హనిగా హనిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను టైం 11 అవుతుంది. వీళ్ళు ఇప్పుడు గుడాలు తింటారు. కైతక మస్తు వస్తుంది. పెళ్లి లెక్కలు పుట్ట బంగారంకి పోయి వచ్చిన తర్వాత నైట్ 11 అవుతుంది, 12 అవుతుంది. ఆ టైంలో మా వాళ్ళు గుడాలు తినుకుంటా చిట్చాట్లు చేస్తున్నారనమాట. ఇంకప్పటికి మేము అన్నం కూడా తినలేము. అప్పుడు మా పెద్దక్క వండుతుంది.
12 అయింది మేము అన్నం తినేసరికి. 12కి ఫస్ట్ టైం నేను అన్నం తినడం. మామయ్య వంకాయలు కోసిరు, వంకాయ కూర వంచురు, అన్నం వంచురు. ఇంకా తినేసి బిల్డింగ్ మీదకి పోయినాం చేపలు పట్టుకొని. 4 అయింది. 4 వరకు ఇంకా ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు వీళ్ళైతే. అసలు నిద్ర పోలేం మేము. చిన్న పాపం ఏడుస్తుండు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మళ్ళీ తక్క బోనం చేస్తుంది. బోనం దేనికి చేస్తున్నప్పుడు గుర్తొస్తలేదు నాకు. పోషమ్మకు బోనం చేస్తుంది పండుగ రోజు మార్నింగ్. మా మమ్మీ బియ్యం కలుపుతుంది. ఈ ఒగ్గోళ్ళు దేవుళ్ళని పూజిస్తున్నారు. ఇంక ఇప్పుడు చక్కగా అందరూ స్నానాలు చేసుకొని పోషమ్మ కాడికి పోయినాం బోనం ఎక్కియనికి. చిన్న ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. నీళ్ళు పోసి పిండికి 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 అలా ఈ పిండికి మన పిండిగా పిండికి అత్తకిస్తావా? అత్త అత్తకి అత్త పోతుంది. మహాని ముద్దుల ప్రోగ్రాం పెట్టుకుంది. వాళ్ళ మమ్మీ చెప్తున్న కొద్దికి అందరికి ఇస్తుంది. వాళ్ళ మమ్మీని అస్సలు ఏడిపియది. మంచి హైపర్ యాక్టివ్ ఈ పిల్ల. ఏం చేస్తారు? మనందరికీ ఇన్ని లక్షలు పెట్టి పండుగ చేసినా కానీ ఒక సంతోషం ఉండాలంటే ఇట్లా దేవుడు వచ్చి అంతా మంచిగానే ఉంది, సంతోషంగానే ఉంది అంటేనే నిమ్మలం అనిపిస్తుంది కదా. ఇంకొకరు పోయి పోషమ్మకి బియ్యం పోసి మొక్కుకున్నారు వాన రావద్దని. ఘటంకుండా కూతున్నాం ఇప్పుడు గమ్లుళ్ళ ఇంటికి. ఇక్కడ దాకా మంచిగా సక్రమంగా అయ్యింది.
కొంచెం మొగులు కూడా కాలేదు, ఎంత ఎండుందో చూసారు కదా. ఘటంకుండ తెచ్చిన 10 నిమిషాలకు వాన షురు అయిందంటే ఒక రేంజ్లో కొట్టిందిగా. పండుగ మొత్తం వానల్నే అయింది. మా బాబాయ్కి ఆడవిల్ల కావచ్చు, ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ చేసిన, ఒక బర్త్డే చేసిన ఆ బర్త్డేకి కూడా వాన పడుతుంది మా బాబాయ్కి. నువ్వు చెప్పినాక సంతోషమేనా? అట్లా అది సంతోషమేనా? అట్లా నీ గురించి ఇవన్నీ ఖర్చు పెట్టుకొని చేసాం మేము అన్ని ఎత్తుకున్నదా. స్టేజ్ అదంతా ఎందుకు వేసినామంటే తొట్టెలు ఉండే, మా చెల్ల పుట్టినప్పుడు 21st వేయలేరు, ఇప్పుడు పండుగ వేసినాక తొట్టెలు వేసిర్రు, అందుకే స్టేజ్ వేసిర్రు. ఇంకా మేము మా మేనత్తలను తోలుకొని ఇంటికి వచ్చేసినాం. ఇంక ఈ వీడియోకి ఇంతే. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దట్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్. షేర్ చేయండి, కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే కిచ్చుతా.
పిన్నికి ఇచ్చుతా